ఇర్మియా ప్రవచన పుస్తకం 15వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుకుందాం. నిశ్చయముగా నీకు మేలు చేయవలనని, నిశ్చయముగా నీకు మేలు చేయాలని నేను నిన్ను బలపరుచుచున్నాను. అందరూ సరే ఆమేనని చెప్పండి. ఈ వాగ్దానం నాతో చెప్పండి. నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. గట్టిగా చప్పలు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా? కొట్టిదేదో గట్టి కొట్టొచ్చు కదా. ఆమేన్. యేసు నామములో ఈ వాగ్దానం దేవుడు ఈ ఏప్రిల్ నెలలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ప్రియులారా, దేవుడు మాటిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంటుంది. ఈ 4వ నెల, ఈ ఏప్రిల్ నెల కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు ఒక మాట నాకు జ్ఞాపకం చేశారు. వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ఈ మాట నా హృదయంలో ఆలోచింపచేసినారు. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీకు మేలు చేయాలని నేనే నిన్ను బలపరుస్తూ ఉన్నాను. మనం ఆరాధించే దేవుని గొప్పతనం ఏమిటంటే, ఎప్పుడు కూడా ఆయన తన పిల్లల్ని బలపరుస్తూనే ఉంటాడు. మేలు చెయ్యాలని నేను నిన్ను బలపరుస్తున్నానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్నో ధైర్యాన్ని కలిగించే మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. భయపడకు, మేలు చేయాలని నేను ఉద్దేశించి ఉన్నాను. మేలు చేయుటకే యెహోవా నీతో కూడా ఉన్నాడు అని. మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేస్తాను, రెండంతలుగా నీకు మేలు చేస్తాను. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని ఎన్నో ధైర్యాన్ని కలిగించే మాటలు దేవుని వాక్యంలో గ్రంథస్థం చేశారు ప్రభు. మీ ఆత్మీయ జీవితంలో ఇప్పటికీ ఎన్నో మేలు చేశారు. ఒకవేళ ఏ మేలు జరగలేదని నువ్వు బాధపడుతూ ఉంటే మరలా నిన్ను ధైర్యపరిచే దేవుని వాక్యం నీ కొరకే ఈ మాటలు దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఎదురు చూడు, కనిపెట్టు. ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసంలో ఆయన నీకు మేలు చేస్తూ నిన్ను బలపరుచునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. నీ భర్త పట్ల ఏదో ఒక మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ మేలు ఖచ్చితంగా నీ భర్త జీవితంలో నెరవేర్చబడతారు. నీ భార్య పట్ల ఏదైనా ఒక మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటుంటే ఆ మేలు ఖచ్చితంగా ప్రభు చేస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏ మేలు గురించి అయితే ప్రార్థించుకుంటావు, దేవుడు మేలు చేయటం మొదలు పెడతాడు. ప్రత్యేకంగా నీ వ్యాపారం కావచ్చు, నీ చేతి చదువు, ఏ విషయంలో అయితే నువ్వు మేలు గురించి దేవుని దగ్గర పదే పదే అడుగుతూ ఉన్నావో ఆయన నిన్ను మేలు చేస్తూ నీ జీవితాన్ని బలపరచబోతున్నాడు. యేసు నామములో అలాగు జరుగునుగాక. ప్రియులారా, ఆత్మీయ మేలులతో దేవుడు తృప్తిపరుస్తాడు, ఆత్మీయ మేలులతో కూడా దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. శారీరకంగా కొన్ని మేలులు, భౌతికంగా కొన్ని మేలులు. ఏ మేలైతే దైవ సన్నిధిలో నువ్వు కనిపెట్టి మేలు కొరకు ఎదురు చూస్తున్నావో ఆయన నీకు మేలు చేస్తూ నిన్ను బలపరచడం మొదలు పెడతా ఉంటాడు. నా ప్రార్థన, ప్రతి విశ్వాసి కుటుంబంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. కొన్ని విషయాలు, కొన్ని మాటలు మీకు చెప్తాను. అదేమిటంటే, కొన్నిసార్లు మనం బలహీనం అయిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఏంటి, వాగ్దానం చేశాడు దేవుడు, ఇప్పటికే 3 నెలలు గడిచిపోయింది, 4వ నెల వచ్చేసింది, అద్భుతాలు చేస్తానన్నాడు, ఏ అద్భుతము నాకు జరగలేదని కొన్నిసార్లు వీక్ అయిపోతా, బలహీనమైపోయి కృంగిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో దేవుని మాట మనల్ని బలపరిచి ధైర్యపరుస్తూ ఉంటుంది. వాక్య లేఖనాన్ని మనం చదివితే మన ప్రాణం ఎప్పుడు కూడా బలపడుతూనే ఉండాలండి. చాలామంది ప్రాణం ఎలా ఉంటుందంటే సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే నీరసిల్లిపోతూ ఉంటారు.
అందుకే దేవుని మాటలు రాసిపెట్టారు, ప్రభు నీ ప్రాణాన్ని కూడా నేను బలపరుస్తానన్నాడు. ఇంకొక వాక్యంలో మనం చూస్తే నీ చేతుల్ని నేను బలపరుస్తానన్నాడు దేవుడు. అంటే కొన్నిసార్లు చేయవలసిన ఈ చేతులతో కొన్ని పనులు చేయలేక బలహీనమైపోతూ ఉంటాం. ప్రభు అంటారు, నీ చేతుల్ని కూడా నేను బలపరుస్తాను. ఇంకొక లేఖనాల్లో ఏమైనా రాసి పెట్టారంటే నీ కాళ్ళను కూడా నేను బలపరుస్తాను అన్నాడు. అంటే కొన్ని స్థలాలకి మనం వెళ్ళలేక, పరిగెత్తలేక, నడవలేక ఇంకా అలసిపోయి ఉంటాం. అలాంటి సమయాల్లో కూడా దేవుడు మన కాళ్ళను కూడా ఆయన బలపరుస్తారంట. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది, సడలిన మోకాళ్ళను చేతుల్ని బలపరుస్తానని లేఖనాల్లో రాసి పెట్టారు. ఇంకా వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళితే నీ ఎముకల్ని బలపరుస్తాను అన్నాడు దేవుడు. ఆమెన్ చెప్పండి. నీ ఎముకల్ని బలపరచడం అంటే హెల్త్, ఆరోగ్యం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ ఎముకలకి సత్తువను బలాన్ని నేను ఇస్తానన్నాడు దేవుడు. బాగా బలంగా ఉండాలని ఎముకలు బాగుండాలి కదా, స్ట్రాంగ్గా మన హెల్త్ బాగుంటేనే కదా ఏమైనా మనం చేయగలుగుతాం. హెల్త్ కండిషన్ బాగోకపోతే ఎన్ని పనులున్నా మన దగ్గర అలా ఉండిపోతూ ఉంటాయి, జరగవు. అందుకే ప్రభు వాక్యంలో చూస్తే నీ ఎముకల్ని బలపరిచి నేను తృప్తిపరుస్తాను అన్నాడు దేవుడు. ఓ పక్కన చేతుల్ని బలపరుస్తారట, ప్రాణాన్ని బలపరుస్తారంట, కాళ్ళని బలపరుస్తారట. ఇంకో మాటలో చెప్పాలంటే ఎముకల్ని బలపరుస్తారంట దేవుడు. అంటే హెల్త్. బైబిల్లో మీరు చూడండి, పుట్టుకతోనే కుంటివాడు ఎక్కడున్నాడు? వాడు దేవాలయం దగ్గరే ఉన్నాడు. వాడి కండిషన్ ఏంటి? నడవలేడు, నిలబడలేడు, పరిగెత్తలేడు, ఏమీ చేయలేడు, కానీ ఉన్నాడు. ఎక్కడున్నాడు? దేవాలయం దగ్గరే ఉన్నాడు. పేతురు, యోహానులు అక్కడికి వచ్చారు, చూశారు, ఏమైనా సహాయం చేస్తారేమని చూస్తూ ఉన్నాడు. పేతురు, యోహానులు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, మాకు కలిగిందే ఇస్తున్నాం. నజరేయుడని యేసు నామములో లేచి నడు అని చెప్పిన వెంటనే వాడి కాళ్ళలోనికి శక్తి వచ్చి దిగ్గున లేచి నిలిచి నడవసాగి దేవుణ్ణి స్తుతించాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ నెలలో మీరు ఎంత బలహీనులుగా ఉండి ఒకవేళ సిక్కైపోయి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నారు, మరలా దేవుడు మీ కాళ్ళని, ఎముకల్ని, కండరాల్ని, ప్రత్యేకంగా మీ ప్రాణాన్ని దేవుడు బలపరిచి శక్తికి మించిన కార్యాలు మీ ద్వారా దేవుడు జరిగించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఇంకొక కోణంలో నేను ఆలోచిస్తూ వచ్చాను. కొంతమంది మనుషులు మనల్ని బలపరుస్తూ ఉంటారు. ఎలా అంటే దావీదుని తన స్నేహితుడు యోనాతాను వచ్చి ఇలా అంటాడు, నేను రాజకుమారుణ్ణే, కానీ నేను ఎప్పుడు కూడా నీకు సహకారిగానే ఉంటాను, నీవు రాజు అవుతావు. వాస్తవంగా చెప్పుకోవాలంటే వినాలి, సౌలు తర్వాత రాజు ఎవరవ్వాలంటే తన కుమారుడైన యోనాతానే అవ్వాలి. కానీ యోనాతాను ఎట్లా మాట్లాడుతున్నాడు తెలుసా? తన స్నేహితుడితో, నేను నీకు సహకారిగానే ఉంటాను, నువ్వు మాత్రం రాజుగా ఉంటావు, నేను ఎప్పుడు నీకు సహకారిగా హెల్ప్ చేస్తూనే ఉంటాను, నువ్వు ఎప్పుడు కూడా రాజు స్థానంలో ఉండాలని అతని మాటల చేత దావీదుని బలపరుస్తూ వచ్చాడు. అంటే కొన్నిసార్లు మనుషులు మనల్ని బలపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు చూడండి, కృంగిపోయి ఉంటాం, అనుకున్నది సాధించలేక బలహీనమైపోయి ఉంటాం. అప్పుడు అదే సమయానికి ఎవరో మన స్నేహితులు వస్తారు, లేకపోతే మన బంధువులు వస్తారు, మన కుటుంబం ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి, ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా డల్గా ఉన్నావు, ఏ భోజనం ఏం చేయలేదు ఈరోజు, ఏం అంత డల్గా ఉన్నావంటే ఎవరో వచ్చి ఆ సమయానికి మనల్ని బలపరిచే కొన్ని మాటలు చెప్పి మనల్ని బలపరుస్తూ ఉంటారు. సో దీంట్లో కొంచెం మైనస్గా ఆలోచిస్తే బలపరిచే మనుషులు ఉంటారు, కృంగదీసే మనుషులు కూడా ఉంటారు.
బైబిల్లో నేను చదువుతా వచ్చాను, అక్కడక్కడ బాధించే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట, బలపరిచే వాళ్ళకన్నా బాధ పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారంట మనుషులు. సో ఒకవేళ నీ స్నేహితులు కొన్నిసార్లు బలపరచవచ్చు, కొన్నిసార్లు మనుషులు నిన్ను బాధ పెట్టవచ్చు. ఒకవేళ నువ్వు అలసిపోయి కృంగిపోయి బాధపడుతూ ఉంటే ఈ ఏప్రిల్ నెల వాగ్దానం నీ కొరకే. మేలు చేయాలని నా తండ్రి నిన్ను బలపరచుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? హుషారుగా కొట్టండి, గట్టిగా ఆమేనని చెప్పండి. ఓకే, ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు నిన్ను బలపరిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? మేలు చేస్తూ నేను నిన్ను బలపరుస్తానన్నాడు కదా ప్రభు. దేవుడు మేలు చేస్తూ నిన్ను ఎలా బలపరుస్తాడో, ఆయన నిన్ను బలపరిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక 4 విషయాలు ఈ ఉదయకాలం క్లుప్తంగా వివరంగా అర్థమయ్యేటట్లుగా మీకు చెప్తాను. చదవండి. మొదటి మాట, దేవుడు నిన్ను బలపరిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? చదువుదాం లేఖనాల్లోంచి. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 46వ వాక్యాన్ని చదువుదాం. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 46వ వాక్య భాగాన్ని చదువుదాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి ఇజ్రాయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. చాలు. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా. సో మొదటి మాట, దేవుడు నిన్ను బలపరిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని మీరు వినగలిగితే, మొదటి మాట, ముందుగా పరిగెత్తగలము అనండి ఒకసారి మీ నోటితో. మీ పక్కోళ్ళకి షేక్ అండి, చెప్పండి, ముందుగా పరిగెడతావు. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. సో ఏలియా జీవితాన్ని ఇక్కడ ఒక పాఠంగా మీకు నేర్పిస్తాను. నిజంగా ఆహాబు రథము కంటే ఏలియా ముందుగా పరిగెత్తాడంట. వై? దేవుడు బలపరిచాడు. ఏలియా జీవితం అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మందిర ఆవరణలో కూర్చున్న మీ జీవితాల్లో కూడా కొన్ని అనుభవాలు, వాక్యానికి ఆధారాలతో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఏలియా జీవితాన్ని మనం చూస్తే కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏలియా జీవితం ప్రారంభ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏలియా జీవితంలో అనంటే, మనం లేఖనాల్లో చూస్తాం. కేరీతు వాగు దగ్గర ఏలియా జీవితం అంతా కూడా లేఖనాల్లో చూస్తే వెయిటింగ్, ఎదురు చూడటమే. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎదురు చూడాలి, కొన్ని సందర్భాలు వెయిట్ చేయాలి. కేరీతు వాగు దగ్గర ఎదురు చూడటమే. దేవుడు కాకులకి ఆహారము ఆజ్ఞాపించాడు, తీసుకొచ్చేదాకా వెయిట్ చేయటమే. నేను సేవా పరిచర్యలో చాలా సంవత్సరాలు ఎదురు చూశాను. దేవుని చిత్తం కొరకు, దైవ నిర్ణయం కొరకు, దైవ కార్యాల కోసం చాలా కాలం ఎదురు చూశాను. కేరీతు వాగు ఎదురు చూడటమే ఏలియా జీవితం. సైకిల్ గురించి అయితే ఇంచుమించు సేవలో 4 సంవత్సరాలు నేను సేవలో సైకిల్ మీదే సేవ చేశాను. మా అమ్మ వచ్చి అనేది, ఒకగానొక కొడుకు కదా నాన్న, నీకు ఒక బండి కొని పెడతాను రా. వద్దమ్మా, నువ్వు ఇస్తే ఎవరైనా అమ్మిచ్చారంటారు, నాకు దేవుడు ఇవ్వాలి, నిన్ను ఆయన నమ్ముకుని వచ్చాను కదా, ఆయన సేవ గొప్పది కదా, ఆయన ఇస్తే అద్భుతంగా ఉంటుంది. చాలా కాలం నా మనసంతా మందిరం లేకుండా, ఒక చర్చి కట్టకుండా నేను బండి మీద తిరగటం ఏంటి అని నా మనసంతా అలా ఉండేది. నాకు దేవుడు ఇవ్వాలి, ముందు మందిరం ఇవ్వాలి, తర్వాత బండి చూద్దాంలే అని మందిరం కట్టే వరకు కూడా నేను నా మనస్సు బండి మీదకి వెళ్ళనివ్వలేదు. అలాగే వెయిట్ చేస్తా ఉన్నప్పుడు, గదిలో సేవ జరుగుతున్నప్పుడు
దేవుడు ఒక ఇంటి పైన ఆరాధన చేసుకోవడానికి, మందిరం కట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు, ఆ తర్వాత దేవుడు ఒక ఆయన్ని ప్రేరేపించి, అయ్యగారు మీకు ఒక బండి దేవుని పరిచర్య కొరకు నేను కొనాలనుకుంటున్నానని, అప్పుడు ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తూ వచ్చాను. ఏలియా జీవితంలో కేరీతు వాగు వెయిటింగ్, ఎదురు చూడటం. సో కొంచెం ముందుకు వెళితే సారెపతు విధవరాలు, అక్కడ తన జీవితం ఎలా ఉంది అని అంటే కరువులో పోషించబడటం. కొన్నిసార్లు విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, ఉంటే అతివృష్టి. కొంతమంది విశ్వాసుల కుటుంబం ఎలా ఉంటాయంటే రోజు మాంసం చేపలు 2 వారాల తర్వాత పప్పు పచ్చడి, ఆ తర్వాత సారే. ఇంకా ఒకేసారి ఉంటే అతివృష్టి, లేకపోతే అనావృష్టి, అలా ఉంటారు. ఏలియా జీవితం దగ్గరికి వస్తే సారెపతు విధవరాల దగ్గర కరువులో పోషించబడటం. మీ జీవితాల్లో కూడా కొన్ని ఆర్థికపరమైన కరువులు వస్తూ ఉంటాయి, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కానీ నీకు దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు, పోషిస్తాడు. కరువులు నేను విడిచిపెట్టాడు ఆయన. మాకు బాగా తెలుసు కరువు అంటే ఎలాగో. సేవలో ఎంత కరువులు చూస్తూ వచ్చేవాడిని, అలాగా దేవుడు అలా పోషించుతూ ఉండేవాడు. సో 3వ అనుభవం కూడా చూస్తే కర్మేలు పర్వతం. ఏలియా జీవితంలో కర్మేలు పర్వతం దగ్గరికి వస్తే సవాల్. సేవ అంటే అంత ఈజీ ఏం కాదండి. సవాల్తో కూడిన పరిస్థితులు ఎదుర్కోవాలి. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయింది కనుక ప్రతిదాన్ని సోషల్ మీడియాలో తీసుకొచ్చేస్తున్నారు. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఒక సవాల్తో 2 తలంపుల మధ్యలో జనాలు ఉంటే నిజంగా సవాల్తో దేవుని శక్తిని నిరూపించాడు. ఏలియాను దేవుడు ఎలా బలపరుచుకుంటూ వచ్చాడో చూడండి. సవాల్తో దేవుని శక్తి, నేను నీ సేవకుడై ఉన్నాను, నువ్వు నన్ను పిలిచావు, ఈ ప్రజలకు అర్థం అవ్వాలి, నీ శక్తిని నిరూపించని ఆయన ప్రార్థనకి ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చింది. సో కొంచెం ముందుకు వెళితే బదలీ వృక్షం. అక్కడ తన జీవితం ఎలా ఉందో తెలుసా? మరణాపేక్ష. ప్రతి విశ్వాస జీవితంలో ఈ పోరాటం ఉంటుందండి. కొంతమంది నాకు విచిత్రమైన విశ్వాసులు కనపడతా ఉంటారు. ఏమంటారు తెలుసా? అన్నయ్య, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయి. మళ్ళీ చచ్చిపోవాలనుకున్నప్పుడు ప్రార్థన ఎందుకమ్మా? ఇంకొంతమంది విశ్వాసులు ఉంటారు, ఎలా చచ్చిపోవాలమ్మా? సుమంగిలిలాగా చచ్చిపోవాలి పాస్టర్ గారు. సుమంగిలిలాగా అంటే సుమంగిలి బట్టల షాప్లోకి వెళ్ళి 10,000 చీర కట్టుకుని చచ్చిపోవాలంట. ఏలియా ఇంత అద్భుతంగా దేవుడు నడిపిస్తూ వస్తే బదలీ వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు చావును కోరుకుంటున్నాడండి. నేనంటాను, చావే ప్రతిదానికి కారణం అవ్వకూడదు. చనిపోతే మనం ఏం చేయగలుగుతాం? ఏం సాధించగలుగుతామండి? ఏదైనా సాధించాలంటే బ్రతుకుండి సాధించాలి. మరణాపేక్షతో పోరాడుతూ ఉన్నాడు. అక్కడ బలహీన పడిపోయినప్పుడు దేవుడు ఏలియా దగ్గరికి దేవదూతను పంపించి కాల్చబడిన ఒక అప్పం తీసుకొచ్చి, తీసుకో, శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది, లే అని దేవదూతను దేవుడు పంపించి బలపరిస్తే మనోడు రొట్టె తినేసి మళ్ళా పడుకుంటున్నాడు. అరే, నువ్వు పడుకోవడానికి కాదు, నీకు తిండి పెడతా, శక్తికి మించిన ప్రయాణం ఉంది, లే, నడుం కట్టుకో అని దేవుడు ఏలియాను దేవదూతను పంపించి బలపరిచినప్పుడు ఆ బలం చేత ఏలియా అద్భుతంగా లేఖనాల్లో మనం చూస్తాం కదా, దేవుని పర్వతమైన హోరేబుకు వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సో ఒక ఉదయకాలం ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీ ఆత్మీయ జీవితం ముందుగా పరిగెత్తే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఏలియా జీవితంలో ఎన్నో విజయాలను చూశాడు. అతని ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, అతని ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. కానీ కొన్ని సందర్భాల్లో ఎదురు చూడాల్సి వచ్చింది. 7వసారి పంపించినప్పుడు ఒక చిన్న మేఘం మోపైన వర్షాన్ని కురిపించింది కదా. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో గతంలో ఎన్నో మేళ్ళు పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి.
ఇప్పుడు ఏ మేలు జరగట్లేదేంటి ప్రభా నేను ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉంటే నిన్ను బలపరిచేటట్లుగా నీ దేవుడు ఈ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. ఆయనకి నిన్ను బలపరిస్తే ముందుగా పరిగెత్తేటట్లుగా ముందు స్థానంలో దేవుడు నిన్ను ఉంచేటట్లుగా చేస్తాడు. యేసు నామములో ఆ కృప మీకు అనుగ్రహించబడును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి. నిజంగా లేఖనాల్లో ఎన్ని సత్యవాక్యాలు రాశారు. మన పరుగు ఆగకూడదండి. చాలామంది విశ్వాస జీవితంలో వాళ్ళ పరుగు ఆగిపోతుంది. ఒకప్పుడు పరిగెత్తారు, ఇప్పుడు పరిగెత్తలేమయ్యా, మేము అలసిపోయామయ్యా అన్నట్లుగా ఉన్నారు. ప్రస్తుతం సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? చదవండి కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 68వ కీర్తన 9వ చరణం లేఖనాల్లో చూస్తే సంఘం పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవా నీ స్వాస్థ్యం మీద నీ వర్షం నీ స్వాస్థ్యం అంటే సంఘం, నీ స్వాస్థ్యం మీద నీ వర్షం సమృద్ధిగా కురిపించు. అది అలసి ఉండగా నీవు దానిని బలపరచు. ఉండగా అది అంటే ఎవరు? స్వాస్థ్యం అనే సంఘం. ఇప్పుడు సంఘం ఎలా ఉంది? అలిసిపోయి ఉందంట. ఆ అలిసి ఉండగా నీవు ఆ సంఘాన్ని బలపరిచితివి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలైన మనమందరం కూడా ఒకప్పుడు బలంగా పరిగెత్తేవాళ్ళం. ఒకప్పుడు అలుపెరగని పరుగు, చాలా శక్తివంతంగా దేవుని కోసం నడుం బిగించుకుని ఎంతో వైరాగ్యంగా పరిగెత్తిన వాళ్ళమే. కానీ ఇప్పుడు పరుగు ఆగిపోయింది. అలిసిపోయాం. నీ ఆత్మీయ జీవితంలో ఏలియా ఒకప్పుడు బాగున్నాడు, కానీ అలిసిపోయాడు. అలిసిపోయిన వాళ్ళని దేవుడు అలాగే విడిచిపెట్టడండి. అలిసిపోయిన వాళ్ళ దగ్గరికి దేవుని దూతను పంపించి ఒక అప్పాన్ని పంపించి నీకు ఇంకా పని ఉంది, శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడుం కట్టుకో. ఇక్కడితో చాలు. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు మనల్ని ఎలా ఉంటాయంటే, చాలండి చేసింది చాలండి, ఇంక నా వల్ల కాదండి, ఈ కుటుంబంతో నేను ఏగలేకపోతున్నానండి, ఈ పిల్లలతో ఏగలేకపోతున్నానండి, భర్తతో ఏగలేకపోతున్నానండి, ఈ అప్పులతో బాధ భరించలేకపోతున్నాను, ఈ రోగం తగ్గట్లేదండి, ఈ సమస్యలు ఏంటంటే ఒక దాని మీద ఒకటి అని అనుకుని కొన్నిసార్లు ఏమనుకుంటుంటే అలసిపోతూ ఉంటాం. నేనంటాను, నువ్వు అలసిపోయినంత మాత్రాన నిన్ను అలసిపోయేట్లుగా అలా ఉంచడు దేవుడు. అలసిపోయిన స్వాస్థ్యాన్ని బలపరిచిన దేవుడు, అలిసి కృంగిపోయిన ఏలియా దగ్గరికి దేవుని ఆత్మశక్తితో దిగి వచ్చిన దేవుడు, దూతను పంపించిన దేవుడు, భోజన బలం చేత ప్రయాణాన్ని కొనసాగించిన దేవుడు, రథము కంటే ముందుగా పరిగెత్తే శక్తినిచ్చిన దేవుడు. నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరుచునుగాక. కృంగిన వారిని లేవనెత్తి బలపరచునుగాక. శక్తివంతమైన కార్యాలు ప్రభు జరిగించునుగాక. అలిసిన వారిని కూడా దేవుడు పరిగెత్తేటట్లుగా, ఆయన స్వాస్థ్యం అలిసి ఉన్నప్పుడు మరలా పరిగెత్తేటట్లుగా బలపరిచిన దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? సో నిజంగా దేవుడు నిన్ను బలపరిస్తే ముందుగా పరిగెత్తే శక్తిని నీకు ఇస్తాడు దేవుడు. మొదటి స్థానంలోనే ఉంటాం. బైబిల్ అంటుంది కదా, నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తాను అని. దేవుని కోసం పరిగెత్తే ఆ సమయం చాలా ఉన్నతమైంది. కానీ ఈ రోజుల్లో అలసిపోయి ఒక చోట కూర్చుని ఇంక నా వల్ల కాదయ్యా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, పరిచర్య చేయలేకపోతున్నాను, ఆ పాట పాడలేకపోతున్నాను, ఏంటో అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే దేవుడు నీతో చెప్తున్నాడు, అలసి ఉన్న స్వాస్థ్యాన్ని బలపరిచిన ప్రభు నేను ఖచ్చితంగా బలపరుస్తాడు. యేసయ్య కొరకు ముందు స్థానంలో ఉండేటట్లుగా దేవుడు నేను నడిపించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్య భాగం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం పొందాలని గురి యొద్దకే నేను పరిగెడతా ఉన్నాను. అంటే ఒక ఉన్నతమైన పిలుపుతో నన్ను పిలిచాడు దేవుడు. ఆ బహుమానం నేను పొందుకోవాలని నాకు ఒక గోల్ ఉంది. విశ్వాస జీవితము ఒక పరుగు పందెం లాంటిది. ఒక సేవా పరిచర్య ఒక పరుగు పందెం లాంటిది. మనం అలసిపోయి ఒక చోట కూర్చునేటానికి కాదు, కానీ
పౌలు చెప్తున్నాడు, ఉన్నతమైన పిలుపు కలిగి ఆ బహుమానం నేను దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక గురి ఉంది. గురి చూడని వాని వల్ల నేను పరిగెత్తట్లేదు. ఆ పిలుపుకు తగిన బహుమానం పొందటం కోసం నేనేం చేస్తాను తెలుసా? గురి యొద్దకే పరిగెడుతున్నా. విశ్వాస జీవితంలో మన గోల్ ఎప్పుడు మర్చిపోకూడదు. మీకు ఈ నెల, ఈ ఏప్రిల్ నెల ఉందనుకోండి, సేవకులుగా మాకు ఒక గోల్, ఈ నెలలో ఈ కార్యక్రమాలు చేయాలి, ఈ నెలలో ఈ సేవ జరిగించాలి, ఇన్ని ఆత్మలు రక్షించాలి, ఈ విధంగా ప్రయాసపడాలని మేము ఒక గోల్ పెట్టుకుంటాం. విశ్వాస జీవితంలో మీరు కూడా ఈ నెలలో ఈ కార్యాలు జరగాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబం బాగుండాలని ఒక గోల్తో మనం అడుగులు వేస్తే ఖచ్చితంగా ముందు స్థానంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏలియా రథం కంటే ముందు వెళ్ళాడట, ఆహాబు కంటే ముందున్నాడు. ఆహాబు ఎవరో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన మనిషి. ఆహాబు పరిస్థితి మనం చూస్తే, యెజెబెలు, ఆహాబు వారి యొక్క కుటుంబ పరిస్థితులు చూస్తే, మన వాక్యానుసారంగా మాట్లాడుకోవాలంటే లోకం, భయంకరమైన కిరాతక మనుషులు వాళ్ళు. భార్యాభర్తలు ఆహాబు, యెజెబెలు వారి కుటుంబాన్ని మనం చూస్తే, సో ఇప్పుడు మన లోకం కంటే ముందు ఉండాలి. కానీ విచారకరం ఏంటంటే లోకం ముందుంటుంది, మనం వెనకాల ఉంటున్నాం. సేవ వెనక్కి వెళ్ళిపోతుంది, పరిచయం వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, విశ్వాస జీవితం వెనక్కి వెళ్ళిపోతుంది, లోతు భార్యలాగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. సో దేవుడు అంటాడు, ఆహాబు కంటే నువ్వు ముందుండాలి, లోకం కంటే నువ్వు ముందుండాలి. దేవుడు అలాగూ ఈ నెలలో నిన్ను బలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసు నామములో అలాగూ జరుగునుగాక. సాతాను గాడు చేసే పని ఏంటో తెలుసా అండి? నీ గోల్ మర్చిపోయేట్లుగా చేస్తాడు, నీ గురి తప్పిస్తూ ఉంటాడు వాడు. సాధు సుందర్ సింగ్ గారిని ప్రపంచంలోనే గొప్ప ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు ఆయన. టిబెట్ ప్రాంతంలో అద్భుతమైన సేవ చేశాడు. ఆ దైవజనుడు ఒకసారి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని, ఏకాంతంగా దేవునితో గడుపుదామని బయలుదేరి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఉదయకాలం వెళ్ళాడు, మధ్యాహ్నం 3 గంటల వరకు కొండ మీదే ఉండి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన అంతా 3 గంటలకల్లా ప్రార్థన కంప్లీట్ అయిపోయింది. ప్రేయర్ ముగించాడు. ప్రార్థన ముగించిన తర్వాత ఇలా కళ్ళు తెరుచుకుని తుడుచుకుని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటుంటే కొన్ని పక్షులు ఈ కొండ మించి ఆ చివర ఒక కొండ ఉంది, అలాగ పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ నిలిచిపోతున్నాయి. మళ్ళా తిరిగి రావటం లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తున్నాడు, గమనిస్తే ఏంటి పక్షులు ఇక్కడ బాగానే ఉన్నాయి, ఎగురుతున్నట్లే ఉన్నాయి, ఆ కొండ చివరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కనుమరుగైపోతున్నాయి. మళ్ళీ వెళ్ళిన పక్షులు వస్తాయి కదా తిరిగి వెనక్కి, రావట్లేదు. ఏమైందబ్బా అనుకుని ఆ మోకరించి ప్రార్థన చేసుకున్న స్థలంలోంచి అలా నిలబడి చూశాడు. నిలబడి చూస్తే ఆ కొండ చివర ఆనుకుని ఒక కొండ శిలువ అలాగా నోరు తెరుచుకుని ఉంది. ఈ సూర్యకిరణాలు ఉన్నాయి కదా, ఈ ఫోకస్, ఈ కిరణాలు ఆ కొండ శిలువ కన్నులకి అలాగా కొడతా ఉన్నప్పుడు ఏదో మెరుస్తున్నట్లుగా పక్షులు కనిపించినాయి. ఈ పక్షులు ఏం చేసింది, ఏదో మెరుస్తుంది, ఇక్కడ ఏదో ఉందనుకుని వెళ్ళటం నోట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రస్తుతం విశ్వాస జీవితం కూడా లోకం నిన్ను మెరిపిస్తూ ఉంటుంది, మెరుపు చూపిస్తూ ఉంటుంది నీకు. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. సాతానుగాడు నేను ఆకర్షిస్తూ ఉంటాడు. చివరికి కొండ శిలువ లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక మళ్ళీ తిరిగి రావట్లేదు. ఈరోజు క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం గురి పూర్తిగా మర్చిపోతున్నారు, గురి తప్పిపోతున్నారు. విశ్వాసంలో ఎదగవలసిన వారు, ప్రార్థనలో ఎదగవలసిన వారు, భక్తిలో ముందుండవలసిన వాళ్ళు అలాగ నీరసించిపోతున్నారు. ఎందుకంటే గురి తప్పిపోతుంది. సాతానుడు నీ గురి తప్పిస్తూ ఉన్నాడు. మరలా విశ్వాసానికి కలిగే, ఆ పిలుపుకు కలిగే బహుమానాన్ని పొందటం కోసం గురి మర్చిపోవద్దు. ఏ గురితో
నువ్వు విశ్వాస జీవితంలో అడుగు పెట్టావో, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని ఒక గురి. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన గోల్ ఏంటంటే రోజుకి ఒక్క ఆత్మను రక్షించాలి. ఆయన గోల్ అది. మీ విశ్వాస జీవితం, సేవా జీవితం కూడా గురి తప్పిపోతూ ఉంటే ఖచ్చితంగా సాతానుగాడు మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటాడు. గురి తప్పిపోవద్దు, మనం ముందు స్థానంలో ఉండాలి. ఏలియాను దేవుడు బలపరచాడు కనుకే రథము కంటే, ఆహాబు కంటే ముందుగా వెళ్ళాడు. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తాను. యేసు ప్రభుని గురించి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 32వ వాక్యం చూడండి. యేసు ప్రభు ఔన్నత్యం చూడండి ఒకసారి. నేను లేచిన తర్వాత ఆ మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. మీకంటే ముందుగా నేను వెళ్తాను అంటే ప్రభు ఎప్పుడు కూడా ముందు స్థానంలోనే ఉన్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ముందు స్థానంలోనే ఉండాలి. చదువుతున్నారు పిల్లలు చాలామంది, వాళ్ళని అడగండి, ఫస్ట్ ర్యాంక్ రావాలనే నాకు. మొన్న మధ్యకాలంలో ఎవరో ఒక సహోదరి, వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ప్రేయర్ సెల్ జరుగుతుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మామూలుగా ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటుంటే, అన్నయ్య ఎందుకో చెల్లమ్మ బాగా డల్గా ఉంది, కొన్ని కౌన్సిలింగ్ ఇవ్వండి మీరు అనండి. నేను వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ, ఏమ్మా ఎందుకమ్మా అంత డల్గా ఉన్నావమ్మా అని అడిగితే ఆ చెల్లి చెప్పిన మాట ఏమిటంటే, అన్నయ్య ఒక్క మార్కు తగ్గింది అన్నయ్య. ఎన్ని మార్కులంట మాట్లాడండి అయ్యా మీరు. ఒక్క మార్కు. ఏది? అన్నీ బాగా వచ్చినాయి మార్కులు, ఒక దాంట్లో ఒక్క మార్కు తగ్గినందుకు ఆ పాప అప్సెట్ అయిపోయింది, డల్ అయిపోయింది. నేను అప్పుడు మనసులో అనుకున్నాను, అమ్మా నీకు 10/10 మంచి మార్కులు అన్నీ ఒక మంచి స్కోరింగే చేశావు కదా, ఎందులోనూ ఒక దాంట్లో కొంచెం ఒక మార్కు తక్కువ వచ్చిందని అంత కృంగిపోతున్నావు. అప్పుడు నా మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటంటే, విశ్వాస జీవితంలో ఒక్కరోజు సేవ చేయకపోతే, ఒక్కరోజు దేవుని పని నిర్లక్ష్యం చేస్తే మనం ఇంకెంత అప్సెట్ అవ్వాలి. అంటే ఆమె గోల్ తప్పిపోయిందని కృంగిపోయింది. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మేలు చేయాలని దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నీ పరుగు ఆగకూడదు. రథం కంటే, ఆహాబు కంటే, లోకం కంటే దేవుని పిల్లలు ఎప్పుడు ముందు స్థానంలో నిలబడుదురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీ దృష్టి బహుమానం మీదే ఉండాలి, నీ పరుగు ఆగకూడదు. ఎన్నో నీ కన్నులకి రమ్యంగా కనపడేవి ఉండొచ్చు, కానీ నీ గోల్ మారకూడదు. ఎప్పుడు నీ గురి తప్పిపోకుండా ఉండగలుగుతుందంటే దేవుడు నిన్ను బలపరిస్తేనే నువ్వు ముందుగా పరిగెత్తగలుగుతావు. దేవుడు బలపరచాలి. చాలామంది పరుగు చూడండి, గెహజీ పరిగెత్తాలని వచ్చాడు, గొప్ప సేవకుడి దగ్గరే ఉన్నాడు. ఎలీషా సామాన్యమైన వ్యక్తి కాదు కదా. కానీ నయమాను విడిచి వెళ్ళిన ఆ నయమానికి సంబంధించిన ఆ వస్త్రాలు, ఆ వస్తువులు కావాలని నయమాను వెంట పరిగెత్తాడు. ఎలీషా అడుగుతాడు కదా, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్తానండి బాబు, నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా అంటే గెహజీ పరుగు డైవర్ట్ అయిపోయింది. బైబిల్లో చాలామంది పరుగు, ఇస్కరియోతు యూదా పరుగు ఏమైంది? నీ పరుగు ఆగిపోయింది, కడ వరకు పరిగెత్తలేకపోయాడు. చాలామంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేమా లోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టేశాడు. అందుకే ప్రస్తుత కాలంలో నీ గురి తప్పిస్తున్నవేవో గుర్తుపెట్టు. నీ గురి దేవుని మీద, నీ పిలుపు మీద, దర్శనం మీద పెట్టు. రథము కంటే,
అహాబు కంటే ముందు స్థానంలో దేవుడు ఉంచుతాడు. యేసు నామంలో అలాంటి కృప మీకు అనుగ్రహించబడును గాక. కుడి చేతులు పైకెత్తుకు సార్ అందరూ ఆమేన్ అంటారా? ఒకసారి దైవజనులు పెద్ద పాస్టర్ గారి దగ్గరికి ఓ తల్లి వచ్చి, వందనాలండే, ప్రభు స్తోత్రం అండే, మరణాత అండే, ప్రైజ్లాడండి అన్నదంట. అన్నీ నువ్వే చెప్పితే నేనేం చెప్పనమ్మా నాలుగు స్తోత్రాడు ఆయన. అన్ని కోణంలో చెప్పేసింది కదా. బైబిల్ మిషన్ వాళ్ళు ఏమంటారు? మరణాత అంటారు. ఇంకో బ్యాచ్ ప్రభు స్తోత్రం అంటారు. ఇంకో బ్యాచ్ వందనాలు అంటారు. ఇంకో బ్యాచ్ ప్రైజ్లాడు అంటారు. అన్నీ ఆవిడ చెప్పేసింది. ఇంక ఈయన ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తున్నారట. ఇంకేమంటారు? సేమ్ టు అమ్మ అన్నారంట. స్తోత్రం చెప్పడం సరే అన్న తర్వాత ఆమె వచ్చి అంటదట, అయ్యగారు మీకు ఎన్ని కృపావరాలు ఉన్నాయో చెప్పండి. అంటే బైబిల్లో ఉన్నాయి కదా కృపావరాలు. మీకు ఎన్ని వరాలు ఉన్నాయో చెప్పండి అన్నదట. అప్పుడు అయ్యగారు బాగా ఆలోచించుకుని, నాకు ఎన్ని వారాలు ఉన్నాయో లెక్క పెట్టుకోలేదమ్మా అన్నాడంట. అంటే కొన్నిసార్లు మన దర్శనాన్ని తప్పించడానికి కూడా రకరకాల మనుషులు ఎదురవుతారు. అన్నా నువ్వు సూపర్ పాడావు అన్నా అనుకోండి, ఆ మరుసటి వారం వాడు పాడవు. అన్నా వంటల దగ్గర ఎంత అద్భుతంగా నువ్వు పరిచయం చేసావు అన్నావు అనుకోండి, రాడు నెక్స్ట్ వీక్. అంటే నీ ఆత్మీయ జీవితం, నీ గోల్ తప్పించడానికి రకరకాలవి. అందుకే పౌలు చెప్పాడు, విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడు, ఓపికతో నువ్వు పరిగెత్తుతావు, నీ పరుగు ఆగదు. గట్టిగా సార్ అందరూ ఆమేన్ అనండి. గట్టిగా హల్లెలూయా. నిన్ను మెచ్చుకునేవారు ఉండొచ్చు, కృంగదీసేవాళ్ళు, ఎవరి వైపు చూడొద్దు. నీ ఆత్మీయ జీవితం రథము కంటే, ఆహాబు కంటే ముందు వెళ్ళాలి నువ్వు. అది దేవుడు బలపరిస్తేనే నీ పరుగు జాగుతుంది, లేకపోతే మధ్యలో ఆగిపోతావు. అలా ఆగిపోకుండా చక్కగా పరిగెత్తటానికి దేవుడు నిన్ను బలపరుచునుగాక, కృప విస్తరించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. రైట్, రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, మేలు చెయ్యాలని నేను నిన్ను బలపరుస్తున్నాను. దేవుడే నిన్ను బలపరిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? ఒకటి, ముందుగా పరిగెత్తుతాం. రెండు, కీర్తనల పుస్తకం 89వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కటి చదువుతారు. నేను చదివిన దాంట్లో ఒక మాట చెప్తాను. 89వ కీర్తన 21 నుండి 23 వరకు. నా చెయ్యి అతనికి ఎడతెగగా తోడై ఉండును, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. ఏ శత్రువు అతని మీద జయం పొందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొడతాను. అతని మీద పగపట్టు వారిని పట్టే వాళ్ళని కూడా నేను మొత్తుతాను. చాలు. ఈ వచనాల్లో ఒక మాట 21వ వచనంలో ఉంది చూడండి. నా బాహుబలము అతన్ని బలపరచును కనుక ఏ శత్రువు అతని మీద జయం పొందడు. రెండవదిగా, నీ మీద ఏ శత్రువు జయం పొందడు. నీ పక్క వాళ్ళకి షేక్ అండి ఇచ్చి మాట చెప్పండి, నీ మీద, గట్టిగా చెప్పండి, నీ మీద ఏ శత్రువు జయం పొందడు. ఇప్పుడు మీకు ఎంత బలం ఉందో గట్టిగా చప్పట్లతో యేసయ్యని మహింపరచండి. ఆమేన్. నీ మీద ఏ శత్రువు జయం పొందడు. ఎప్పుడు? దేవుడు నిన్ను బలపరిస్తే. అదే అంటారు ఆయన, నీకు మేలు చేయాలని నేను బలపరుస్తున్నాను, నా బాహుబలము అతన్ని బలపరచును. దేవుని బాహు ఎంత గొప్పదో తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఆయన శక్తి. ఎంత గొప్పది. బండలోంచి నీళ్లు తీసుకొచ్చింది ఆయన శక్తి. ఆకాశం నుంచి మన్నాను కురిపించింది. యోర్దాను ఏకరాశిగా నిలిచేటట్లుగా చేసింది ఆయన శక్తి, బాహు, ఆయన చెయ్యి. నా చెయ్యి అతనికి ఎడతెగగా తోడై ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది. దేవుడు నిన్ను బలపరిస్తే వాక్యం అంటుంది ఏ శత్రువు నీ మీద జయాన్ని పొందడు. ఇక్కడ మీకు ABCD 4 మాటలు చెప్తాను. దావీదుకి ఈ మాట ఎవరి గురించి రాసా తెలుసా? దావీదు గురించి.
దావీదు వెనకాల వినండి 4 రకాల గుంపులు ఉన్నారంట. నీ వెనకాల కూడా 4 రకాల గుంపులు ఉంటారు. అంటే నా వెనకాల ఇప్పుడు ఉన్నారా అన్నయ్య అని చూడకండి, ఉంటారు ఖచ్చితంగా. ABCD 4 మాటలు చెప్తాను. ఏ, శత్రువు. నోట్ చేయి, శత్రువు నీ వెనకాల ఎప్పుడూ ఉంటాడు, శత్రువు. బి, దోషకారులు. దోసకాయ కాదు, రాసుకోమ్మా, దోషకారులు. సి, విరోధులు. డి, పగవారు. ఇక తలపైకి ఎత్తండి ఒకసారి, నా వైపు చూసి చెప్పండి. దావీదుకి ఏ బ్యాచ్ ఉన్నది వెనకాల? 4. వింటున్నారా పిల్లలు, తమ్ముళ్ళు, అన్నళ్ళు? ఈ 4 నువ్వు ఎక్కడుండు, ఉద్యోగంలో ఉండు, వ్యాపారం చేయి, చదువుకో, సేవ చేయి, ఎక్కడున్నా ఈ 4 రకాల గుంపులు ఉంటారు. నో డౌట్, సందేహమే లేదు, ఖచ్చితంగా ఉంటారు. అన్నయ్య నాకు చదువు ఎక్కట్లేదు అన్నయ్య, తినేస్తున్నారు అన్నయ్య, నేను చదవను అన్నయ్య అన్నావు అనుకో, ఇంకో దాంట్లో జాయిన్ అక్కడే ఉంటారు. సేవ వద్దన్నయ్య, నా వల్ల కాదన్నయ్య అన్నావా, అక్కడే ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ 4 నేను నీడగా వెంటాడేను, నేనలయక, ఈ 4 ఉంటారు. నీకు అసలు సందేహమే లేదు. అసలు నేను ఎక్స్పీరియన్స్తో వాక్యాన్ని స్టడీ చేసి ధ్యానించి మీకు చెప్తున్నాను. దేవుడు నేను ఎప్పుడు బలపరుస్తూనే ఉంటాడు, శత్రువు మీద జయమిస్తూనే ఉంటాడు. కానీ ఈ 4 మాత్రం నేను వెంటాడుతూ ఉంటాను. నీకు జయమిస్తాడు దేవుడు. ఎలాగో చెప్తాను, కొన్ని మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించండి. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి, హుషారుగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు మాట్లాడుకుందాం. ఎవరాళ్ళు? శత్రువు. మనకి ప్రధాన శత్రువు ఎవరు? మన ఇంటి పక్కోళ్ళే, అవునా? ఎదిరింటోళ్ళే, అవునా? పక్కింటోళ్ళే, అవునా? కాదు. మనుషులు మనకి ఎప్పుడు వాళ్ళ శత్రువులు కాదు. మన ప్రధాన శత్రువు సాతానుడు, అపవాది, దురాత్మ. అపవాది వాడిలోనికి వెళ్ళి క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇస్కరియోతు యోధ అపోస్తులుడే, 12 మందిలో ఒకడు. అపవాదికి చోటిచ్చాడు కనుకనే వాడి మైండ్ సెట్ అలా అయిపోయింది. మనుషులు మంచోళ్లే, కానీ శత్రువు అయిన సాతాను ఎప్పుడు కూడా నీకు జయం రాకూడదు, నీకు జయం రాకూడదని ఎవరో ఒకరిని వాడుకుంటూ ఉంటాడు సాతానుడు. అందుకే శత్రువు మీద కూడా నీకు దేవుడు జయం ఇస్తాడు. ఏ శత్రువుని మీద జయాన్ని పొందడు, ఎందుకంటే నిన్ను బలపరిచే ప్రభు ఉన్నాడు కదా. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఆ శత్రువు గురించి ఒక మాట చెప్తాను. లూకాసు వార్త, మీరు ప్రతి దానికి ఒక్కొక్క రిఫరెన్స్ చెప్తూ ఉంటాను. శత్రువు అనే చోట ఈ రిఫరెన్స్ నోట్ చేసుకోండి. లూకా 10:19, లూకా 10:19 చూస్తే, శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. అంటే శత్రు ఎలాంటోడు? బలవంతుడే. శత్రు బలవంతుడి మీద, శత్రువు కంటే నా ప్రభు బలవంతుడు అనండి ఒకసారి మీరు గట్టిగా. ఆ శత్రు నువ్వు తెలుసుకోవాలి ఆ విషయం. అపవాది కంటే నా దేవుడు బలవంతుడు. ఎందుకో తెలుసా? ఆయన పేరే బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్త, అధిపతి, బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన ప్రభువు శత్రు బలం మీద నీకు అధికారం ఇస్తాడు. బైబిల్ చెప్తుంది, సాతాన్ని శీఘ్రంగా మీ కాళ్ళ క్రింద తొక్కి ఉంచాను. అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి అంటే మీ దగ్గరే ఉన్నాడు. వాడు నేను ఏదే విధంగానైనా సరే బలహీనపరచే పనులు చేస్తూ ఉంటాడు. అందుకే శత్రు బలం మీద నీకు అధికారం ఇస్తానన్నాడు దేవుడు. మేము ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే శత్రు సమూహం, అపవాది క్రియలు ఆ ఏరియాలో పనిచేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మేము ప్రేయర్ఫుల్గా ప్రార్థనాపూర్వకంగా వెళ్తూ ఉంటామో ఆ ప్రార్థన శక్తి ద్వారా ఆ శత్రువు మీద మాకు జయాన్ని దేవుడిస్తూ ఉంటాడు. శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడని చెప్పాడు ఆయన.
ఒక అన్నగా, ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీ ఇంట్లో విరోధ భావాలు, శత్రు కార్యాలు యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. శత్రువు మీద దేవుడు నీకు జయమిచ్చునుగాక. గొల్యాతుని పడగొట్టి దావీదు ఎలా జయం పొందాడో అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. శత్రు బలం మీద ఎప్పుడు నీకు అధికారం ఇస్తాడు, జయం ఇస్తాడు దేవుడు. బి, దోషకారులు. చెప్తారా ఒకసారి పిల్లలు చెప్పండి, బ్రదర్స్ చెప్పండి. దోసకాయ వినపడుతుంది, చల్లగా సలవ చేస్తుంది బాబా, కర్బూజా. దోసకాయ కాదు, దోషకారులు. మీరు అడగవచ్చు, అన్నయ్య దోషకారులు ఎవరన్నయ్య? ఆ దోసకాయ ఎక్కడుంటా చెప్పండి అన్నయ్య. దోషకారులు అంటే ఎవరో తెలుసా? బైబిల్లోనే మనం చూసాం కదా, 89వ కీర్తనలోనే ఉంది, 22వ వచనంలో దోషకారులు బాధించే వాళ్ళే దోషకారులు అంట. అక్కడ అదే ఉంది, దోషకారులు నిన్ను బాధించరు. కొన్నిసార్లు ఎంత బాధ పెడతా ఉంటారో, అత్త బాధ పెడతా ఉంటుంది, మేనత్త బాధపడుతూ ఉంటుంది, తోడుకోడలు బాధ పెడుతూ ఉంటుంది, తోలల్లుడు బాధ పెడతా ఉంటారు, మేనల్లుడు బాధ పెడతా ఉంటాడు. ఇంక బాధ పెట్టేవాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉంటారు. బైబిల్ అంటుంది, బాధించేవారు నీకు దూరం అవుతారు. ఆమేన్ చెప్పు ఒకసారి. దోషకారులు అంటే బాధ పెట్టేవాళ్ళు, బాధించేవారు. ఓ మాటలో చెప్తా ఉంటే టార్చర్ భరించలేకపోతున్నానండి అంటారు కదా, అది మాట. బాధించేవారు ఎదురవుతూ ఉంటాయి, దేవుడు వారి మీద కూడా జయమిస్తాడు నీకు. సి, విరోధులు. ఎవరంటే వాళ్ళు? విరోధులు. జకరియా గ్రంథం 14:13 అక్కడ ఏమని రాస్తారు తెలుసా? ఒక ఇంటిలోనే ఉంటారంట. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలం పుట్టింపగా ఒకరికొకరు విరోధులై. న్యూ టెస్ట్మెంట్లో ఇంకో చోట చూశాను, అత్త కోడలికి విరోధం అయిపోద్దంట, కోడలు అత్తకి విరోధం అయిపోద్దంట, అన్నదమ్ములు ఒకరికొకరు విరోధులు అయిపోతారంట, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు విరోధ భావాలు చేస్తాయంట. ప్రభు అంటాడు, ఏ శత్రువుని మీద జయం పొందడు, విరోధ భావాలు నేను అణిచివేయబోతున్నాను. ఆమేన్ చెప్పండి ఒకసారి. ప్రభువు చెప్పాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండునుగాక, విరోధంగా గుంపుగుండి వాళ్ళని పక్షపు వారిగా దేవుడు మార్చునుగాక. కొన్నిసార్లు మన ఇంటోళ్ళు మనకు విరోధులు అయిపోవచ్చు. దేవుడు విరోధ భావాల్ని అణిచి శత్రువు మీద నీకు జయం ఇవ్వాలనుకున్నా. అందుకే ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. కొన్నిసార్లు భర్త విరోధం అయిపోతూ ఉంటాడు, భార్య విరోధం అయిపోతుంటుంది, పిల్లలు విరోధులు అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది గృహాలకు వెళ్తే చెప్తూ ఉంటారు, అన్నయ్య వీడు వాళ్ళ అమ్మ పార్టీ, అన్నయ్య ఎవరి పార్టీ అంట? వాళ్ళ ఇంట్లో ఎన్ని పార్టీలు ఉన్నాయో చెప్పండి, వాళ్ళ అమ్మ పార్టీ అంట ఆ పిల్లోడు. ఈ అమ్మాయి మాత్రం నా పార్టీ అన్నయ్య. విరోధ భావాలు ఎన్నో, ఇవన్నీ శత్రువు చేసే పనులు. దేవుడు నీకు జయం ఇవ్వబోతున్నాడు, నిన్ను బలపరచుట కొరకే ఆయన ఉన్నది. సో చివరిగా డి, పగవారు. చెప్పండి ఎవరంటే వాళ్ళు? పగవారు అంటే ఎలా ఉంటారండి? వాక్యంలోంచి చెప్తాను. 142వ కీర్తన 3వ చరణం. 142వ కీర్తన 3వ చరణం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు ఓకే, నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటున పగవారు ఉరి. పగవారు ఎప్పుడు కూడా చాటున, వెనకాల, ఓ మాటలో చెప్పాలంటే వెనకాల నుంచి స్కెచ్ ఉంటుంది అన్నమాట. వెనకాల, ముందు కాదు, వెనకాల. నా చాటున నీ ముందు అన్నయ్య ప్రైజ్ లార్డ్ అన్నయ్య అంటారు, నీ వెనకాల వెళ్ళి నీ వెనక్కి వెళ్ళి గోతులు తెస్తూ ఉంటారు. అది పగవాడు చేసే పని. ప్రైజ్ లార్డ్ అక్క అంటారు, నువ్వు అనుకుంటావు అమ్మో ఈ అక్క ఎంత మంచిదో అని, కానీ నీ వెనకాల నీకు గోతులు తెస్తూ ఉంటారు.
అది పగవాడు చాటును చేస్తూ ఉంటాడంట. అందుకే ఈ 4 మీద యేసు నామములో నీకు జయము దేవుడిచ్చునుగాక. శత్రువు మీద, దోషకారుల మీద, విరోధుల మీద, పగవారి మీద నా తండ్రి యేసు నామములో నీకు జయాన్ని అనుగ్రహించునుగాక. పౌలు సేవలో ఇవన్నీ ఎదుర్కొన్నాడండి. అపవాదికి మరొక పేరేంటో తెలుసా? సింహము. మీ విరోధి అయిన అపవాది చెప్పండి, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదమని ఎదురు చూస్తూ ఉన్నాడంట. విరోధి అయిన అపవాది మృంగేయాలని రెడీగా ఉన్నాడంట. అయితే పౌలు ఏమంటారు తెలుసా? సింహము నోటి నుండి నేను తప్పించబడ్డాను. ఎలా? నా ప్రభు నా ప్రక్కన నిలబడ్డాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అయ్యా పౌలా, నీకు సింహం లాంటి పరిస్థితులు ఎదురైనాయ్యా. సింహం మింగేద్దామని రెడీగా. అవునయ్యా, కానీ నా ప్రభువే నా పక్కన నిలబడ్డాడు. ఒకసారి ఈ మాట అందరూ చదువుదామా? మిమ్మల్ని బలపరిచే మాట ఇది. తిమోతికి రాసిన 2వ పత్రిక, స్టార్ అని పెట్టుకొని రాసుకోండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. ఒకసారి చదవండి అందరూ. మీ బైబిల్ తీసి చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:17. ప్రభువే నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి, ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, తప్పించబడి తిని. ఎంత గట్టిగా కొడతారు అంత బలం. ఇంకొంచెం గట్టిగా ఆమేన్. సింహము నోట నుండి తప్పించబడ్డాను. ఆయన ప్రక్కన నిలబడి నన్ను బలపరిచాడు. ఒక సేవకునిగా ఈ ఏప్రిల్ నెలలో మీ కుటుంబాల్లో ఒకవేళ విరోధ భావాలు, పగవారు, ఓ పక్కన శత్రువు, ఓ పక్కన దోషకారులు, వీళ్ళ మధ్యలో నేను ఎలా పరిగెత్తగలనండి? వీళ్ళ మధ్యలో నేను ఎలాగా ఏం చేయాలో అర్థం కావట్లేదండి. నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. సింహపు నోట నుండి నేను తప్పిస్తాడు. ఏ శత్రువు కూడా నీ మీద జయం పొందడు. అంతిమ విజయం దేవుని పిల్లలకే. ఆమేన్ చెప్పండి. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఘనకార్యాలను పూనుకుని విజయాన్ని పొందుతావని. యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఖచ్చితంగా ఈ మాటల్ని నీ జీవితంలో అన్వయించుకో. తప్పకుండా ఏ శత్రువు నీ మీద జయం పొందకుండా ఆయన నీతో ఉండి జయాన్ని ఇస్తాడు. శత్రువుతో కొంతమంది పోరాడలేక అలసిపోయి సొమ్మసిల్లిపోయి, ఇక జీవితం ఎందుకండి, ఈ సేవ ఎందుకండి, ఈ విశ్వాస జీవితం ఎందుకండి, ఈ పరిచర్య ఎందుకండి, ఈ ఉద్యోగం ఎందుకండి, ఈ ఇల్లు ఎందుకండి, ఈ పిల్లలు ఎందుకండి అని విసిగిపోయి శత్రువుతో పోరాడలేక చాలామంది కృంగిపోతూ ఉన్నారు. అపవాదిని గురించి ఒక మాట మీకు చెప్తాను. 2 చేతులు అలా అల్లాడిస్తూ స్తోత్రం 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 అని చెప్పండి. చాలామంది అపవాదితో పోరాడలేక, శత్రువుతో పోరాడలేక అలసిపోతున్నారు. వాడు చేసే పనుల గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ఓ చోట ఈ క్రిస్మస్ సీజన్లో చాలామంది స్కిట్లు వేస్తూ ఉంటారు. స్కిట్లు, పిల్లలు ఏదో ఒక పాఠం నేర్చుకోవాలని, కొంతమంది పెద్దోళ్ళు కూడా స్కిట్లు వేసి ఏదో ఆ నాటకం వెనకాల, ఆ స్కిట్ వెనకాల, ఆ కథ వెనకాల ఏదో ఒక నీతి ప్రజలకు అర్థం అవ్వాలని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు సిబిసి వస్తుంది కదా, సిబిసిలో సాతాన్ గాడు క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. పిల్లలు సాతాన్ గాడు వస్తున్నాడు చూడండి, కొమ్ములు వాళ్ళు ముందే జడుచుకుంటారు. ఈ స్కిట్ వేశారన్నమాట. సాతాన్ గాడి గురించి ఒక స్కిట్ వేశారు. ఎవరు అంతటి వాళ్ళు స్కిట్ వేసేసి వెళ్ళిపోయారు. ఒకడు మాత్రం సాతాన్ గాడు సేమ్ గెటప్, 2 కొమ్ములు, నల్లటి డ్రెస్సు, ముఖమంతా నల్లటి రంగు మొత్తం వేసేసుకుని గెటప్ వేసుకుని వాడు సాతాన్ గాడు ఎట్లా ఉంటాడు అలాగా క్రియేట్ చేశాడనమాట. స్కిట్ అంతా అయిపోయింది, ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ప్రక్కన ఇంకో మీటింగ్ జరుగుతూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది. ఈయన ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోయారు, మామూలు అనుకోని డ్రెస్ తీసుకుని వెళ్ళిపోతారు.
ఈయన మొత్తం వాళ్ళంతా బ్లాక్ డ్రెస్ కదా, మొత్తం మసిపూసేసి ఉంది. నేను ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళటం కష్టం అనుకుని ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయితే కానీ బాగుంది అనుకుని ఆయన నడుచుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ దేవాలయంలో ప్రార్థన మందిరంలో ఒక ఆయన వాక్యం చెప్తా ఉన్నారు. ఒక ఆయన, ప్రియులారా, అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదమని వాడు తిరుగుతూ ఉన్నాడు. అపవాది మిమ్మల్ని కృంగదీస్తాడు, అది ఇది అపవాది సాతానుగాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు చెప్తా సాతానుగాడు గురించి చెప్తా ఉన్నాడు. ఈ లోపల ఆయన స్కిట్ వేసేసి డ్రెస్ మార్చుకుని వెళ్తా ఉన్నప్పుడు సడన్గా వర్షం పడతా ఉంది. సరే నేను తడిస్తే జలుబు చేస్తుంది ఇబ్బంది పడుతుంది అనుకుని ఇక్కడ ఏదో ప్రార్థన జరుగుతుంది కదా వెళ్ళి చూసొద్దామని అలా లోపలికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి అమ్మా. అలా వచ్చాడు అంతే. రావటం పాస్టర్ గారు చెప్తూ వాయికి సా 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 అక్కడ మైకు వదిలేసేసి అటు వెళ్ళిపోయాడు. ఇక విశ్వాసులు కిటికీలో అక్కడ గుమ్మాలు అక్కడ మొక్కలు అందరూ ఎవరంతటా వాళ్ళు పారిపోయారు. ఒక ఆవిడ మాత్రం హ్యాపీగా నిద్రలో ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా ఈ వరం ఉంటుంది కదండి, వాళ్ళు గుళ్ళో ఉన్నా నిద్రపోతూ ఉంటారు, ఇంట్లో ఉన్నది ఇంకెవరిని పట్టించుకోనమాట. ఇంత గట్టిగా వాక్యం చెప్తుంటే నిద్ర ఎట్లా వస్తుంది అర్థంగా, నిద్రలోకి వెళ్ళిపోయింది ఆమె. శబ్దాలు ఆగిపోయినాయి కదా, పాస్టర్ గారు వాక్యం చెప్పట్లేదు, ప్రజలు ఎవరు లేరు. ఆవిడకి జోలపాటలా ఉందన్నమాట వాక్యం. కొంతమందికి జోలపాటలాగా ఉంటుంది వాక్యం. ఈ వాక్యమే నాకు తెలియదు అటే జోలపాటలు. ఆ శబ్దాలు ఆగిపోయినప్పటికీ ఏమైపోయారు, ఎవరు లేరని సడన్గా పాపం నిద్రలోని మెలుకు వచ్చింది. చూస్తుంటే ఎవరో లేరు, సహోదరు ప్రేమ లేదు వీళ్ళకి ఎవరికంట. అంటే ఈవిడికి నిద్రపోతున్నప్పుడు మాట వీళ్ళు అమ్మ వెళ్ళిపోతున్నామని చెప్పాలన్నమాట. సహోదరుల ప్రేమ కూడా లేదు, సంఘం లేదు. ప్రార్థన చేసి ఏమైపోయారు, పాస్టర్ గారు కరెంట్ షాక్ కొట్టిందా, ఏమైపోయారు, టెన్షన్ పడిపోతూ ఉంది. చూస్తుంటే సైతాన్ కూడా చూచున్నాడు అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎదురుగుండా ఉన్నాడు వాడు. ఇంకేం చేయాలి అర్థం కాక ఈవిడ ఒకటే చెప్పిందంట, నేను నీ బిడ్డనే అన్నదంట. ఎవరు బిడ్డ అంటే పోరాడే ఓపిక లేక కొంతమందికి నేను నీ బిడ్డనే అంటే. కొంతమంది చూడండి ఇక్కడ బాగానే ఉంటారు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కనబడుతుంది మీకు అసలైన రూపం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా పోరాటం జరిగినప్పుడు సువార్తలో ఎదురైన శ్రమలను బట్టి అప్పుడు అసలైన రూపం కనబడుతుంది, విశ్వరూపం కనబడుతుంది. నేను నీ బిడ్డనే ఏదో అప్పుడప్పుడు బైబిల్ పెట్టుకుని వెళ్తాను కానీ నేను నీ బిడ్డనే. సైతాన్ గాడు ముందే చెప్పాను కదా, వాడు గర్జించు సింహం, అపవాది. వాడు అన్నాడట, నువ్వు నా బిడ్డవని ఎలాగో తెలియాలి, నిరూపించు, నువ్వు నా బిడ్డవని ఎలా చెప్పగలవు అని అంటే ఆమె చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుందంట. అన్నీ ఒప్పేసుకుందంట. మా భర్తకు తెలియకుండా 1,00,000 రూపాయలు సీటీ పాడేసుకున్నాను, వాళ్ళకి వడ్డీ ఇచ్చే వ్యాపారం వడ్డీకి ఇచ్చాను డబ్బులు, పలానోళ్ళు వస్తే ఇచ్చేసాను ఆ వస్తువులని అన్నీ భర్తకు తెలియకుండా ఏం చేసిందో అన్నీ ఒప్పేసుకుందంట. ఒప్పేసుకున్న వెంటనే ఆయన ముసుగు తీస్తే ఇంతకల్లా ఆయన అది కుక్కను కొట్టే కర్ర 3 కర్రలు ఇరిగిపోయినట్టనా. నేను ఎందుకు చెప్తానంటే సాతాను గడితో చాలామంది పోరాడలేక లోబడిపోతున్నారు. శత్రువు చేతిలో ఇరుక్కుపోయేవాళ్ళు కొందరు, దోషకారులతో రాజీ పడిపోయేవాళ్ళు కొందరు, పగవారితో కలిసిపోయి ఇంకా నా వల్ల కాదులే ఎన్ని గోతులని తీసుకో నేను లోబడిపోతాను అట్లా విరోధులతో అట్లా. అపవాదిని ఎదిరించాలండి, అప్పుడే మనకి జయం కలుగుతుంది. యేసు నామములో దేవుడు మనకి జయం ఇచ్చునుగాక. చేతులపైకి ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా నీకు జయము కలుగునుగాక. నీతిమంతులకు దేవుడు జయాన్ని కలుగు చేయనుగాక. ఏమండి, మోషే చేతులెత్తినంతసేపు చెప్పండి ఇశ్రాయేలీలు సేవకులు మీ పక్షమంది ఎప్పుడు చేతులు దుత్తనే ఉన్నారు. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం. ఈ కూటమి అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ 3 గంటల నుంచి 5 గంటల వాళ్ళు కూర్చుంటారు. మళ్ళీ సాయంకాలం ఎప్పుడు దైవజనులు మీ పక్షమందు చేతులు ఎత్తుతారే ఉన్నారు. ఏ శత్రువు చేతిలో పడిపోకుండా, విరోధుల చేతిలో పడిపోకుండా, పగవారు మీకు హాని చేయకుండా, దోషకారులు మిమ్మల్ని బాధ పెట్టకుండా దైవజనులు చేసే ప్రార్థన ద్వారా ఇశ్రాయేలుకి జయమిచ్చినట్లుగా ఆత్మీయ ఇశ్రాయేలైన మీకు దేవుడు జయమిచ్చునుగాక. ప్రభువే మీ పక్క నిలబడి బలపరచునుగాక.
శత్రు కార్యాలన్నీ నిర్మూలమైపోవునుగాక. మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో చూడండి, కొన్నిసార్లు మంచి మంచి సంబంధాలు వస్తూ ఉంటాయండి. వాళ్ళకి ఓకే, వీళ్ళకి ఓకే, అన్నీ ఓకే. సడన్గా విరోధ భావాలు లేస్తాయి. వాళ్ళ మంచోళ్ళు కాదండి అని వీళ్ళు గురించి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఏదో హాని తలబెట్ట, అది శత్రు పని. మీరు ఒకటే ప్రార్థన చేసుకో, ప్రభా నాకు ఈ నలుగురు ఉన్నారు, దావీదు వెనకాల ఉన్నారు, సేవలో కూడా ఉన్నారు, నువ్వు మాకు జయం ఇవ్వండి అయ్యా. జయాన్ని గురించి ఒక్క మాట చదివిస్తాను చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:57. ఈ మాట మీరు నోట్ చేసుకుని ప్రార్థన చేసుకోవాలి రోజు. ప్రభువా, మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. యేసయ్య ద్వారా ఎప్పుడు నీకు జయమే. అపవాది నిన్ను కృంగదీసినా, నిన్ను ఉద్యోగం చేయనివ్వకుండా, నీ పనులు నీకు చేయనివ్వకుండా, నీ వ్యాపారం చేయనివ్వకుండా, ఒక మాటలో చెప్పాలంటే నీ బ్రతుకు మీద నీకు విసుగు, నీ బ్రతుకు మీద నీకు విరక్తి పుట్టించిన దేవుడు మాత్రం నీ పక్షానే ఉంటాడు. ఆయన పిల్లల్ని ఎప్పుడు చేయి విడిచిపెట్టడండి. సింహాన నోటి నుంచి తప్పించిన దేవుడు నిన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేస్తాడు? మరలా నీకు దైవజనుడిగా చెప్తున్నాను, నిన్ను ఎప్పుడు దేవుడు బలపరుస్తాడు. అపవాది నిన్ను కృంగదీసినా ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, నీ కుడి ప్రక్కన నీడగా ఉన్నాడు ఆయన. యేసు నామములో నిన్ను బలపరచునుగాక. శత్రువు మీద దేవుడు నీకు జయమిచ్చునుగాక. మూడో మాట, థర్డ్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. ఫిలిప్పీ పత్రిక 4:13. నన్ను బలపరచు క్రీస్తు నందే నేను సమస్తము చేయగలను. చాలు. మూడవదిగా, దేవుడు నిన్ను బలపరిస్తే సమస్తము చేయగలం. మీ పక్కోళ్ళకి ఒకసారి షేక్ అండి ఇవ్వండి. విలేకరులు రాయటం ఆపి ఒకసారి మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, సమస్తము చేయగలము అనండి. ఆమేన్. ఓకే, నా వల్ల కావట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది, నన్ను బలపరచు క్రీస్తునందే సమస్తము చేయగలం. మా నాన్నగారు ఏం పాస్టర్ గారు కాదండి. ఇప్పుడు మా నాన్న పాస్టర్ అనుకోండి, మా నాన్నగారులాగా నేను పర్లేదులే, మా నాన్నగారు సంఘం కట్టారు, నేను సేవ చేయొచ్చు అనుకోవచ్చు. మా నాన్నగారు పాస్టర్ గారు కాదు. సేవకు వచ్చినప్పుడు ఎంత పోరాటమో తెలుసండి, చాలా పోరాటం. కానీ దేవుడు సమస్తాన్ని ఆయన పని ద్వారా జరిగించుకుంటున్నాడు. బైబిల్లో కొన్ని సందర్భాలు చెప్తాను చూడండి. గిద్యోను గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ప్రభు పిలిస్తే, కొంతమంది సేవకి దేవుడు పిలుస్తాడు, ఏమంటారు తెలుసా, నాకేమీ రాదండి, నాకు తెలుగు రాదు, లేదా ఇంగ్లీష్ రాదు, లేకపోతే నాకు వాక్యం చెప్పడం రాదు, లేకపోతే నాకు పాట పాడటం రాదు, లేకపోతే నాకు ప్రార్థన చేయడం రాదు, నా వల్ల ఏమీ కాదు. మనమే అనుకుంటాం నా వల్ల అయితే ఏం కాదని. గానుగు చాటుకి వెళ్ళిపోతున్నాడు, దాగుంటూ ఉన్నాడు, గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. ప్రభు అంటాడు, గిద్యోన్ పరాక్రమం కలిగిన బలాఢ్యుడే, కానీ తన బలం వల్ల ఏం జరగదు. గానుగు చాటుకి వెళ్ళిపోయి గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటే దేవుడు దూతను పంపించి గిద్యోన్ని బలపరిచి, నీవు ఇశ్రాయేలీలు మిద్యానీయుల చేతులు ఉండిపోయారు, వాళ్ళని విడిపించాలి, నీకు పని ఉంది. దేవుణ్ణి చూచిన అడుగుతాడు, ఈ కళ్ళం మీదే మంచు కురవాలి, అలాగే చేస్తాడు. ఇక్కడే మంచు కురవకూడదు, అలాగే చేస్తాడు. ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నప్పుడు బయలుదేరిన వాళ్ళు ఎంతమంది చెప్పండి, మీకు అందరికీ తెలుసు కదా స్టోరీ. 32,000 మంది. 32,000 మంది బయలుదేరారు. అందులో ఇంచుమించు 10,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 300 మంది. కొన్నిసార్లు మన హోప్స్, మన టార్గెట్స్,
మన యొక్క తలాంతులు. కొన్నిసార్లు మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, వీళ్ళ ద్వారా ఇది జరుగుతుంది, వీళ్ళ ద్వారా ఇది చేస్తారు, ఇది అయిపోతుంది అని ఫిక్స్ అయిపోతాం. కానీ ఆ సమయానికి మన ఎవరో చెప్తున్నారు, బిజినెస్ చేయాలనుకున్నారంట, పలానా వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారంట, ఇచ్చి వాళ్ళు ఆ టయానికి ఇవ్వలేదు. మామూలు టెన్షన్ కాదు, హై టెన్షన్తో ఆయన. కొన్నిసార్లు హోప్స్ పెట్టుకుంటాం, వీళ్ళ ద్వారా ఇది జరిగిపోతుంది, కాదు, మనం అనుకున్నట్లు కాదు. మిగిలిన వాళ్ళు 300 మంది. దేవుని కాన్సెప్ట్ ఏంటో తెలుసా? 32,000 మందితో అందరూ చేస్తారు, నేను 300 మందితోనే చేస్తాను. ఆమెను చెప్పండి ఒకసారి. దేవుడికి ఎప్పుడు కూడా సంఖ్య కాదు. మీరు ఎప్పుడు ఈ మాట మీరు రెడ్ పెన్తో టిక్ చేసుకోండి. జనం ఉన్న దగ్గర దేవుడు ఉండడు, క్రమం ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఆమెను చెప్పండి ఒకసారి. మీరు రెడ్ పెన్తో స్టార్ అని రాసుకోండి ఆ మాట. జనం ఉన్న దగ్గర కాదు, క్రమం ఉన్న చోట. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, ఏంటి ప్రభా ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత చేస్తున్నావు, ఏంటయ్యా అని. కాదు, 300 మంది చాలు, వాళ్ళ ద్వారా నేను యుద్ధం చేయబోతున్నాను. దేవుని చిత్తం ఎంత గొప్పదో తెలుసా? తప్పకుండా ఆయన క్రమాన్ని పాటించే వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన. పిలుపుకు లోబడి, క్రమానికి లోబడి, పద్ధతికి లోబడి, ఉపదేశ క్రమానికి లోబడి ఉండేవాళ్ళు 300 మంది చాలా ఆయనకి. వాళ్ళ ద్వారా సమస్తం అద్భుతంగా దేవుడు యుద్ధం చేసి గిద్యోను పక్షమును నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టుకోసారి ఆమెను చెప్పండి. బైబిల్ ఇలా రాయబడి ఉంది, రోమా 8:28 నోట్ చేసుకోండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరిగిపోతాయి. నీ జీవితంలో తప్పకుండా సమస్తాన్ని ప్రభు చేస్తాడు. గిద్యోను ద్వారా దేవుడు చేసినవాడు నీకెందుకు చేయడు? చేస్తాడు. అలాగూ ప్రభు జరిగించునుగాక. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్య భాగం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఓకే. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెం కాలం మీరు కొంతకాలం మీరు శ్రమ పడుతున్నారా? తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి. కొంతకాలం శ్రమ పడాలి. రేకుల షెడ్లో 7 సంవత్సరాలు రేకుల షెడ్లో ఎలకలో నిద్రపోనిచ్చేవి కాదు, ఏసీ వైర్లు కూడా కొట్టేసినాయి. కొంతకాలం శ్రమే. అయితే ఏం చేస్తాడు ప్రభు? కొంతకాలం శ్రమ పడితే ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. సో ఆయన బలపరిస్తే జరిగే కార్యం ఏంటో తెలుసా? స్థిరపరచబడతాం. ఆమెనని చెప్పండి ఒకసారి. మీ పక్కలతో చెప్పండి, నువ్వు స్థిరపడతావు అని చెప్పండి. ఏమోనండి, ఎందులోకి వెళ్ళినా స్థిరపడలేదండి, ఏమో అన్ను బాధపడొద్దు. నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు కనుక ఆయనకి నిన్ను బలపరిస్తే నీ లైఫ్లో ఖచ్చితంగా నువ్వు స్థిరపడిపోతావు. నీకంటూ ఒక అడ్రస్ ఉంటుంది అంతే. ఆమెను చెప్పు ఒకసారి. ఏమండి నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేస్తున్నావు? కొంతమందిని అడుగుతూ ఉంటాం, ఏం చేస్తున్నావు? చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే లైఫ్లో స్థిరపడలేని పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతుంది. ప్రభు ఏమంటాడు తెలుసా? కొంతకాలం శ్రమ. ఎందులోకి వెళ్ళిన శ్రమ ఉంటుందండి. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏమండి అన్నీ ఎక్కువ ఎందులోకి వెళ్ళినా శ్రమ లేనిది ఏదీ లేదు. నువ్వు శ్రమపడు, దాన్ని నువ్వు ఇష్టపడి నేర్చుకో, కష్టపడి నేర్చుకో. కొంతకాలమే చూస్తాడు ప్రభు, అంతే నిన్ను స్థిరపరచాలని నిర్ణయించుకుంటాడు. యేసు నామములో అలాంటి కృప మీకు కలుగునుగాక. సో నేను ముగిస్తూ ఉన్నాను, సమయం అయిపోయింది. మేలు చేయాలని నేను నిన్ను బలపరుస్తున్నాను. ఆయన బలపరిస్తే నీకు ఎలాంటి మేలు కలుగుతుందో, లేకపోతే ఆయనను బలపరిస్తే నీ జీవితం ఎలా ఉంటుందో ఒక 4 సంగతులు మీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, ముందుగా పరిగెడతాం. నీ లైఫ్ ఎప్పుడు కూడా ముందు స్థానంలోనే ఉంటాం. నెంబర్ 2, ఏ శత్రువు నీ మీద జయాన్ని పొందడు. నెంబర్ 3, సమస్తము నువ్వు చేయగలుగుతాం. నెంబర్ 4, స్థిరపరచబడతాం. ఈ కొద్ది మాటలు, ఈ క్లుప్త సందేశం దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి.
అందరూ అలాగే లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాగ్దాన సందేశ కోడికను ముగించుకోబోతున్నాం. ప్రభువు మనకిచ్చిన ఈ వర్తమానం కొరకు, ఈ సందేశం కొరకు 2 చేతులు చాపి లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. అడుగుదామా ప్రభువుని, ప్రభువా నన్ను బలపరచువా, యేసయ్యా నాకు మేలు చేస్తూ నన్ను బలపరచువా నాయన. హల్లెలూయా. ప్రార్థిద్దాం, స్వరమెత్తి అడుగుదాం, నోరు తెరిచి అడుగుదాం. విన్న మాటలన్నీ తలపోసుకోండి. నీకు మేలు చేయాలని దేవుడు బలపరచబోతున్నాడు. చాలాసేపు నుంచి కూర్చున్నారు కదా, నిలబడండి. 2 చేతులు అల్లాడించి చెప్పండి, స్తోత్రం 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 అనండి. మేలు చేయాలని ఏదో ఒక మేలు దాచిపెట్టాడు నీ కోసం. మేలు చేయాలని నేను నిన్ను బలపరచబోతున్నాను. ప్రభువా ఈ మాట నా కోసమే. హల్లెలూయా. ప్రార్థిద్దామా, అందరూ అడుగుదామా. ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం, అడుగుదామా దేవుణ్ణి. మేలు చేయాలని నేను బలపరచబోతున్నాను. ప్రభువా నా జీవితంలో ఏదో ఒక మేలు చేయండి అయ్యా, భయపడొద్దు. అందరూ ప్రార్థిద్దామా, అందరూ అడుగుదామా దేవుణ్ణి. ఆయన నిన్ను బలపరిస్తే ముందుగా పరిగెత్తతో నీ పరుగు ఎవ్వరు ఆపలేరు. శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు నీ కోసం దాచిపెట్టాడు. ఏలియా నడుము కట్టుకో. ప్రార్థిద్దామా, అందరూ అడుగుదామా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం. విన్న మాటలు ఒకసారి తలపోసుకోండి, నోరు తెరవండి తల్లులారా. మీ పిల్లల కోసం ఏ శత్రువు మీ మీద జయాన్ని పొందడు. విన్న మాటలు ఏం చేయాలంటే తలపోసుకుంటూ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నా వెనకాల పగవాళ్ళు, విరోధులు, అయ్యా దోషకారులు, శత్రువు పనిచేస్తూ ఉన్నాడు. ఎంత మధ్యలో 7 మధ్యలో నాకు జయం కావాలయ్యా. అడుగు, కన్నీళ్లతో ప్రార్థన చేయి. జయం వద్దా నీకు? విరోధి చేతిలో ఉంటావా? అపవాది చేతిలోకి వెళ్ళిపోతావా? పోరాడవా? మరి ఎందుకు మౌనంగా ఉంటావు? ప్రార్థించు, అడుగు, ప్రభువా ఏ శత్రువు నా మీద జయం పొందకూడదు నాయన. హల్లెలూయా హల్లెలూయా. అలాగునే సమస్తము నువ్వు చేయగలవు. నన్ను బలపరచు క్రీస్తులో. సమస్తం ఒకటని కాదు, చేస్తాడు నీ జీవితంలో. ప్రభు దాచినవన్నీ చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ లైఫ్ని కూడా ఆయనే స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. తీర్మానంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన నెల ఏప్రిల్ నెలలో దేవుడు మనల్ని బలపరచబోతున్నందుకు చేతులు చాపి స్తోత్రం చెల్లిద్దామా? చెప్పండి, గట్టిగా చెప్పండి, స్తోత్రం స్తోత్రం. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. పాడేద స్తుతిగానము కొనియాడేద నీనా. చప్పట్లు. పాడేద కంజరి
కొనియాడేదని నామం నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడన్నా యేసయ్యా పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. విశ్వాసంతో ప్రభువా నా బలహీన సమయాల్లో కృంగిపోయిన సమయాల్లో నా చేత కాదు నా వల్ల కాదు అని అనుకున్నానయ్యా. మేలు చేయాలని నేను బలపరచబోతూ ఉన్నాను. యేసయ్యా శత్రువుతో పోరాడలేకపోతున్నానయ్యా. నన్ను బలపరచు నాయనా, నా ప్రక్కన నిలబడయ్యా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే. నీ పరిచర్యలో మహిమానందం. ఆమేన్ పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడన్నా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడన్నా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం క్షణమైన విడువని స్నేహం అతి శ్రేష్ఠుడన్నాయే. పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. పాడేద స్తుతిగానము కొనియాడేదని నామము. నీ బలము పొందిన వారే ధన్యులు. నీ సన్నిధి సియోనులో వారు నిలిచెదరు. బలము పొందిన వారే ధన్యులు. నీ సన్నిధి సియోనులో వారు నిలువరమైన రాజ్యములో
చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమ ఆయన కనికరం నీ మీద దిగి వచ్చి ఉన్నది నిన్ను బలపరచు అని అంటే సమస్తము ఎముకల్ని బలపరచబోతూ ఉన్నాడు, చేతుల్ని బలపరచబోతూ ఉన్నాడు, నీ జీవితంలో నీ ప్రాణాన్ని బలపరచబోతూ ఉన్నాడు. ప్రభువా ప్రభువా నన్ను బలపరచండి, మేలు చేస్తూ నన్ను బలపరచండి. అందరూ ఆత్మపూర్ణులై చప్పట్లు దేవుని ఆత్మశక్తిని పొంది బలము పొందిన వారే ధన్యులు. ఈ నెలలో దేవుడు నీకు బలపరుస్తున్నందుకు చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం 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 అని చెప్పండి. ఆయన బలపరిచినప్పుడు జరిగే కొన్ని కార్యాలు ప్రభు మనకి వివరించారు. ఈ 4 సంగతులు మన జీవితానికి దీవెనకరంగా మార్చిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. సాయంకాలం సేవకులందరినీ దేవుడు బలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ నెలంతా ప్రయాణాలు, పరిచర్య, విశ్వాసుల కుటుంబాలకి క్షేమం కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ మొదటి రోజు దేవుని సందులో అడుగుపెట్టిన మిమ్మల్ని అందరిని దీవించి బలపరిచి పంపుతున్న త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకోండి. ప్రార్థన. మహాగణుడైన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ఈ మొదటి తేదీన వాగ్దానం ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. నిశ్చయంగా నేను నీకు మేలు చేయవాలనని, నేను నిన్ను బలపరుస్తున్నానని తెలియపరిచారు. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. చేరిన నీ బిడ్డలందరికీ మీరు మేలు చేయాలని ఉద్దేశించినందుకు స్తోత్రం. ఏ మేలైతే నీ బిడ్డలకు చేయాలని మీరు ఉద్దేశించారో యేసు నామములో నిశ్చయంగా ఈ నెలలో వారు మేలు అనుభవించుదురుగాక. మీరే అట్టి భాగ్య నిబిడలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ మేలు కొరకే నిబిడలు నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారో వారందరి జీవితంలో మేలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రం నాయన. అయ్యా మీరు బలపరిస్తే ఏం జరుగుతుందో వాక్యం ద్వారా మాట్లాడారు. ప్రభువా మీకు స్తోత్రం అయ్యా. ముందుగా పరిగెడతారని తెలియపరిచారు. తండ్రి మీకు స్తోత్రం. అలసిపోయిన ఏలియాని మీరు బలపరిచినప్పుడు ఆయా శక్తికి మించిన ప్రయాణాన్ని కొనసాగించడానికి కృపనిచ్చారయ్యా. నాయన నీ బిడ్డలందరూ ఎంతమంది అలసిపోయినారో పరుగు పందెంలో వెనక తీయాలని అడుగులు వేస్తూ ఉన్నారు. నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి గురి వద్దకు పరిగెత్తే కృపను దయచేయండి. దేవా మీకు స్తోత్రం. విశ్వాసానికి కర్తవైన మీ వైపు చూస్తూ సాగిపోయే అనుభవం బిడ్డలకు దయచేయండి నాయన. నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. అయా అలసిన వారి ప్రాణాలకు నీవే బలపరుస్తావని తెలియపరిచారు. దేవా మీకు స్తోత్రం. వాళ్ళ విశ్వాస జీవితంలో ఏ సందర్భాల్లో వాళ్ళ అలసిపోయినా మీరు బలపరిచి వారు ముందుగా పరిగెట్టే ఆ కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగుననే నా తండ్రి ఏ శత్రువు కూడా
మీరు బలపరిస్తే జయం పొందలేడని తెలియపరిచారు ప్రభా. అయ్యా ఆ యొక్క శత్రువు బలవంతుడి మీద కూడా నేను మీకు అధికారం ఇచ్చినానని వాగ్దానం చేశారు తండ్రి. మీకు వందనాలు. అపవాదిపై జయము మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి నాయన. అలాగునే నా తండ్రి వేసే దోషకారులు అయ్యా బాధించే వాళ్ళకు మా బిడ్డలకు దూరమగునట్లు ఆజ్ఞాపించండి ప్రభువా. అయ్యా ఎవరైతే వాళ్ళని బాధపరుస్తూ ఉన్నారో నిశ్చయంగా ఆ శత్రువుపై, నిశ్చయంగా ఆ దోషకారులపై నీ బిడ్డలకు మీరే జయమిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రం నాయన. అలాగునే ఇంటిలోనే ఒకరికొకరు విరోధులవుతారని చివరి దినాల్లో మీరు మాట్లాడారు ప్రభువా. ఎవరైతే విరోధంగా వారికి గుంపు గుడి ఉన్నారో నిశ్చయంగా ఆ విరోధులందరిపై మా బిడ్డలకు మీరు జయమిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం. చాటుగా గోతులు తీసే పగవారిపై కూడా యేసు నామములో జయమిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రము నాయన. ఏ శత్రువు కూడా మా బిడ్డలపై జయము ఉందరని ఈ రోజున నీవే వారిని బలపరిచినందుకు వందనాలు. ఎంతమంది అయితే నీ కొరకు జయము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగానే మీరు జయము కలుగుతుందని మాట్లాడారు. మిమ్మల్ని బట్టి మా బిడ్డలందరికీ మాకునే మీరు జయమిమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే మీరు బలపరిస్తే మేము సమస్తమును కూడా చేయగలమని వాక్యం ద్వారా మాట్లాడారు. పౌలు భక్తుడు మీరు బలపరిచారు కనుకే ఆయన బలహీనతలో ఎందు మీ శక్తి పరిపూర్ణం చేసి సమస్తమును చేయగల కృపనిచ్చారు. ఇదిగో నీ బిడ్డలందరినీ కూడా మీరు అలాగున బలపరిచి వారు ఏదైతే చేయలేమని అనుకుంటున్నారో నిశ్చయముగా చేయగల బలమును మీరు ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రం. గిద్యోనును బలపరిచిన కృప యేసునామములో మా బిడ్డలందరినీ మీరు బలపరచమని వేడుకుంటున్నాం. ఎక్కడైతే క్రమం ఉంటుందో నిశ్చయంగా అక్కడ సమస్యము జరుగుతుందని, అయా శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానని మాట ఇచ్చిన దేవా. యేసు నామములో సమస్త క్రియలు కూడా మీరు చేయగలరు ప్రవ్వా. దేని కొరకైతే మా బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ సమస్త మేలు సమకూడి జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగునే మీరు బలపరిస్తే జీవితంలో బ్రతుకుల్లో స్థిరపడతారని తెలియపరిచారు. కొంతకాలం శ్రమ పడిన తర్వాత నిశ్చయంగా మీరే మా బిడ్డలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి అయా బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. విటబడిన వాగ్దానము నీ బిడ్డలందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. వాక్యాన్ని హత్తుకొని అలాగున వెంబడించడానికి సహాయం చేయనాయన. వాక్యానుసారమైన జీవితాలు మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి ఈ వాగ్దానం ఈ నెలలో నిశ్చయంగా నెరవేర్చండి. నిశ్చయంగా మా బిడ్డల జీవితాల్లో మీరు మేలు చేసి వారిని మీరు బలపరచబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవా. వాగ్దానము నెరవేర్పు కొరకు ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ నెలలో ఏ మేలు కొరకైతే కనిపెడుతూ ఉన్నారో, ఏ బలం అయితే వారికి కావాలని వేడుకుంటూ ఉన్నారో ఈ నెలలో వారు పొందుకున్నట్లు ఆజ్ఞాపించి సహాయం చేయమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడే కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కోసం